Hello travelers, welcome to my channel Diaries of Telugamai. ఈ రోజు మనం క్యాన్బెరా పార్ట్ 2 చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. మేము ఆ బిగ్ మెరీనో దగ్గర నుంచి డ్రైవ్ చేసుకుంటూ క్యాన్బెరా వెళ్ళే దారిలో ఉన్నాము. క్యాన్బెరాలో కోరిన్ ఫారెస్ట్ అనే ఒక ఏరియా ఉందన్నమాట. ఈ ఫారెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ఒక 1 కిలోమీటర్ పెద్ద స్లైడ్ ఉంది. స్లైడ్ అంటే తెలుసు కదా, జారాబండ. సో అక్కడికి వెళ్ళే ముందు లంచ్ చేసి వెళ్దామని మేము ఒక ఏరియాలో ఆగాము. ఇక్కడంతా వాటర్ అండ్ కొన్ని బెంచెస్ ఉన్నాయి. అక్కడ కూర్చొని మేము లంచ్ చేసి వెళ్తాము. ఈ లంచ్ అంతా మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. ఈ సీనరీ చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడ ఆగి లంచ్ చేద్దాం అనుకున్నాం. క్లైమేట్ చాలా కూల్గా ఉంది. సో మేము తెచ్చుకున్న ఫుడ్ అంతా చల్లగా అయిపోయింది. అయినా సరే ఏం చేయలేము, అదే తినాలి. మేము మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అదిగో వాళ్ళందరూ వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చాక మేము ఫుడ్ తినేసి ఆ 1 కిలోమీటర్ స్లైడ్కి వెళ్తామన్నమాట. ఈ స్లైడ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ స్లైడ్ 1 కిలోమీటర్ పొడవు ఉంటుంది. దాని మీద మనకు కూర్చోడానికి ప్యాడ్స్ లాంటి కొంచెం ఎక్విప్మెంట్ ఉంటుంది. దాని మీద మనం కూర్చొని స్లైడ్ చేయాలి. మనకే బ్రేక్ వేయడానికి లేదా బ్రేక్ తీయడానికి యాక్సెస్ ఉంటుంది అనమాట. సో ఈ ఫారెస్ట్ గుండా మేము లోపలికి వెళ్ళిపోయాము. మా టికెట్స్ అన్నీ చూపించాము. అక్కడ నుంచి మేమందరం ఆ స్లైడ్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ స్లైడ్ దగ్గరికి వెళ్ళడానికే మనకి 15 మినిట్స్ పడుతుంది. సో ఆ దారంతా వీళ్ళందరూ క్యాంపింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ పక్కనే స్నో ప్లే అని చెప్పి ఆర్టిఫిషియల్ స్నో వాళ్ళు పెట్టి అక్కడ స్నో ప్లే చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ క్యాంపింగ్ చాలా ఫేమస్ అని నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా కదా. ఇది ఒక క్యాంప్ గ్రౌండ్ కూడా. సో ఇక్కడ నుంచి ఇలా బ్రిడ్జెస్ అండ్ కొంచెం అడవిలోకి అట్లా నడుచుకుంటూ వెళ్తే ఆ స్లైడ్ దగ్గరికి మనం వెళ్తాము. సో వాకింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ స్లైడ్ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాన వచ్చినప్పుడు ఈ స్లైడ్ బ్రేక్ సరిగా అప్లై అవ్వట్లేదు. మేము వెళ్ళినప్పుడు లైట్గా వాన పడింది. దానివల్ల ఆ బ్రేక్ సరిగ్గా అప్లై అవ్వలేదు. కాబట్టి వాన వచ్చినప్పుడు ఈ స్లైడ్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. మీరు క్యాన్బెరా వెళ్ళాలనుకుంటే ఈ స్లైడ్కి సమ్మర్లో వాన పడనప్పుడే వెళ్ళండి. సో అట్లా మేము ఒక 15 మినిట్స్ నడుచుకుంటూ స్లైడ్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఈ రోలో నుంచోవాలి. ఈ స్లైడ్ మాకు టైం 1 అవర్ అనమాట. 1 అవర్కి $30 పర్ పర్సన్ టికెట్. అది తీసుకున్నాక మనల్ని ఆ స్లైడ్లో ఈ వెనకాల వచ్చే వాళ్ళని చూసారు కదా, అట్లా కూర్చోబెట్టి వదిలేస్తారు. సో ఈ స్లైడ్లో మనం ఎన్ని రౌండ్స్ అయినా వేయచ్చు ఆ 1 అవర్లో. పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఆటో మెకానిజం ఉంటుంది. అదే మనల్ని పైకి తీసుకెళ్తుంది. ఆ పైకి వెళ్ళి కిందకి స్లైడ్ జారుకుంటూ వచ్చేటప్పుడు ఆ 1 కిలోమీటర్లో మనమే బ్రేక్ అప్లై చేయాలి. మనం ఎట్లా అప్లై చేస్తామో దాన్ని బట్టే ఆగుతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా ఇస్తారు. నేను ఒక దాని మీద కూర్చున్నాను. దాని తర్వాత నా ముందు ప్యాడ్ మీద మా ఆయన అండ్ పిల్లలు కూర్చున్నారు. అంతకంటే ముందు నా ఫ్రెండ్స్ అందరూ ఎక్కేశారు. సో ఈ స్లైడ్ మేము బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం. కానీ మధ్యలో వాన వచ్చింది. ఆ తర్వాత బ్రేక్స్ పడలేదు. సో ఇది ఒక అడ్వెంచరస్ స్లైడ్గా మారింది. అయినా కూడా ఇంక మేము ఓన్లీ 2 రౌండ్స్ చేసి దిగిపోయాం. ఎందుకంటే వాన పెద్దదైతే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి కాబట్టి కొంచెం కష్టమైంది వానలో. కాబట్టి వాన పడేటప్పుడు దీన్ని మీరు బుక్ చేసుకోకండి. ఆ స్లైడ్ చూసిన తర్వాత కోరిన్ ఫారెస్ట్లోకి వెళ్ళడానికి మాకు 1/2 అవర్ పట్టింది. కాబట్టి అక్కడి నుంచి ఇంకొక 5 మినిట్స్ ట్రావెల్ చేసే కంగారూస్ని చూడొచ్చు అని చెప్పారు. సో మేమందరం కార్స్ డ్రైవ్ చేసుకుని ఆ ఏరియాకి వచ్చేసాము. రాగానే మమ్మల్ని బాధ పెట్టకుండా కంగారూస్ అయితే కనపడినాయి. సో అవి అలా జంప్ చేసుకుంటూ మమ్మల్ని చూసి వెనక్కి పారిపోయినాయి. చాలా హండ్రెడ్స్ ఆఫ్ కంగారూస్ ఈ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి మేము ఇప్పుడు జస్ట్ ఈవినింగ్ అయిపోయింది. ఇంకొంతసేపట్లో నైట్ కూడా అయిపోతుంది. కాబట్టి మేము ఒక 5-10 మినిట్స్ ఇవి చూసేసి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకా 2 డేస్ క్యాన్బెరాలోనే ఉంటాం కాబట్టి తర్వాత వచ్చి క్యాంగరూస్ని చూస్తాం. దూరంగా కనిపిస్తున్నాయి చూసారా క్యాంగరూస్. ఇట్లా చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్యాంగరూస్ మేము వచ్చేటప్పుడు కనపడినాయి అనమాట. ఈ దారిలో మేము వచ్చేటప్పుడు ఇంకొక గమ్మత్తైన విషయం కూడా జరిగింది. ఒక కెంగారు వచ్చి మా కార్ని గుద్దుకుంది. సో నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు ఈ దారిలో ఇదంతా చాలా కామన్. కాబట్టి మీరు బ్రేక్స్ ఏమీ ఎక్కర్లేదు. క్యాంగరూస్ అట్లా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి దారిలో. సో ఇక్కడ నుంచి మేము మా హోటల్ దగ్గరికి వెళ్ళాం. మేము ఒక విల్లా బుక్ చేసుకున్నాం అనమాట. విల్లాస్ ఎలా ఉంటాయంటే ఒక రోలో చాలా విల్లాస్ ఉంటాయి. నేను మీకు అది మార్నింగ్ చూపిస్తాను. ఈ విల్లా అయితే మాకు అసైన్ చేసిన విల్లా. సో గుడ్ ఎలా ఇది చాలా కాంపాక్ట్గా ఉంది. లోపలికి వచ్చారంటే ఇది హాల్లో మనకి సోఫా, టీవీ అండ్ హీటర్, డైనింగ్ టేబుల్, గ్యాస్ స్టవ్, మైక్రోవేవ్ ఓవెన్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక కెటిల్ అండ్ దాని పక్కన మనకి టీ అండ్ కాఫీ సాషెట్స్ అన్నీ పెట్టారు. సో ఇక్కడ ఏ హోటల్ తీసుకున్నా ఇట్లా ఇస్తారు. ఈ పొయ్యి మీద మనం వంట చేసుకోవచ్చు.
సో మేము 2 ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటున్నాం, కానీ వాష్రూమ్ కామన్, లైక్ ఒక బాత్రూమ్ ఒక టాయిలెట్ 2 ఉన్నాయన్నమాట. సో అండ్ దెన్ రూమ్స్ అయితే 3 రూమ్స్ ఉన్నాయి. ప్రతి రూమ్లో కింద ఒక క్వీన్ సైజ్ బెడ్, పైన ఒక బంకర్ బెడ్ ఉంది. సో ఇట్లా అండ్ మను అండ్ ద్వారకేష్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పైన బెడ్ చూడంగానే వాళ్ళు అస్సలు ఆగట్లేదు, ఎక్కాలి ఎక్కాలి అని చెప్పి గోల్ చేస్తూ ఉన్నారు. ఇది 3rd రూమ్. జనరల్గా మాకు 2 రూమ్స్ అయితే సరిపోతాయి, బట్ 3 రూమ్స్ ఉన్నాయి కాబట్టి మేము 3 రూమ్స్లో షేర్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసారంటే మను పైకి ఎక్కేస్తుంది. దీని గోల్ అస్సలు భరించలేము, ఇంకా కొత్త ప్లేస్కి వచ్చిందంటే షీఈస్ వెరీ ఎక్సైటెడ్. సో ఇది నైట్ మేము వచ్చాము. సో నైట్ అంతా పడుకొని మార్నింగే లేచాము. ఇక్కడ చాలా చల్లగా ఉంది క్యాన్బెరాలో. ఇట్ ఈస్ లైక్ ఫ్రీజింగ్. నేను పొయ్యి మీద కాఫీ పెట్టి కప్లో పోసేలోపు అది చల్లగా అయిపోతుంది. ఇంత చల్ల అయితే మనం ఉండలేం, టూరిస్ట్కి అయితే ఓకే. సో నేను విల్లాస్ అని చెప్పాను కదా, ఇట్లానే సెపరేట్ విల్లాస్ ఉంటాయి పక్క పక్కన. ఇవన్నీ విల్లాసే. ఒక్క విల్లాలో నేను చూపించినట్టు 3 రూమ్స్ ఉంటాయి విత్ ఏ హాల్, కిచెన్ అండ్ ఆల్. సో ఆ విల్లా బయటే మనం ఇట్లా పార్కింగ్ చేసుకోవచ్చు. కొన్ని కాస్ట్లీ విల్లాస్ ఉన్నాయి, దాంట్లో ఇంకా ఎక్కువ రూమ్స్ ఉంటాయి. సో మార్నింగ్ అయితే కార్ల మీద ఫాగ్ చూసారా, అంత చల్లగా ఉంది, అంత ఫ్రీజింగ్గా ఉంది ఇక్కడ. సో జనరల్గా క్యాన్బెరాకి రావాలంటే సమ్మర్లో వస్తే బెటర్. సో మార్నింగ్ ఏం లేచి అలా బయటికి ఒక వాకింగ్కి వచ్చి కొంచెం కప్లో కాఫీ తాగేసి, పిల్లలు కూడా లేచేశారు కాబట్టి వాళ్ళని కూడా బయటికి తీసుకురావడానికి రెడీ చేస్తున్నాము. ఈ హోటల్ అయితే మాకు చాలా చీప్గా వచ్చింది, డెస్పైట్ ఆఫ్ లాంగ్ వీకెండ్, జస్ట్ $30 పర్ పర్సన్కి. ఎందుకంటే ఇక్కడ విల్లా టైప్లో ఉంది కాబట్టి. అండ్ దెన్ ఇది మనకి సెపరేట్గా కూడా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇట్లా హోటల్ అంతా ఒకసారి తిరిగేసి బయట అంతా చూసుకొని మళ్ళీ ఆ రోజు ట్రిప్కి మనం ఎక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని బయలుదేరేస్తూ ఉన్నామన్నమాట. సో ఈరోజు మేము రెడీ అయ్యి ఎక్కడికి వచ్చామంటే ఒక మినియేచర్ గార్డెన్ ఉంది ఇక్కడ, కోకింగ్టన్ గార్డెన్స్ అని, అక్కడికి వచ్చాము. మినియేచర్ గార్డెన్ అంటే ఏంటంటే మనకి ఫేమస్ వండర్స్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు ఇండియాలో రెడ్ ఫోర్ట్ ఉంది, దాని మినియేచర్ అంటే చిన్న సైజులో దాన్ని పెట్టి ఈ గార్డెన్లో చూపిస్తూ ఉంటారు. అలానే కాకుండా పిల్లల కోసం కొన్ని బొమ్మలు ఇట్లా బర్డ్స్ ఆర్ డైనోసార్ బొమ్మలు అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఈ గార్డెన్ని నేను మీకు ఈరోజు కొంచెమే చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియో చూసారంటే మొత్తం గార్డెన్లో ఉన్న అన్ని మినియేచర్ అంతా చూపిస్తాను. ఇది 1972లో స్టార్ట్ చేశారు ఇక్కడ. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని కల్చర్స్ని మనకి మినియేచర్ రూపంలో చూపించాలని. సో అలాగే ఇండియా నుంచి అయితే వీళ్ళు తీసుకున్నారు రెడ్ ఫోర్ట్ని వీళ్ళు చిన్న మినియేచర్ డిజైన్లో ఎట్లా బిల్డ్ చేశారు అవన్నీ నేను మీకు ఈరోజు చూపిస్తాను. ఇది ఒక మంచి టూరిస్ట్ అట్రాక్షన్, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఫుల్గా చూడాలంటే నా నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Until then, Dairies of Telugu Ammayi. Signing off. Bye bye.